ఉంటుంది కదా. సో ఇండియా అనగానే నాకు గుర్తొచ్చింది, ఎవరైనా పేరెంట్స్ ఇండియాలో ఉండిపోయి వాళ్ళ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని ఇలాంటి లేఅవుట్ లో తీసుకొని ఒక ప్లాట్ తీసుకొని వాళ్ళని ఇక్కడ పెట్టినట్టయితే వాళ్ళ హెల్త్ కి ప్రాబ్లం ఉండదు. అన్ని హెల్త్ సెంటర్స్ ఇక్కడే ఉంటాయి. సో హెల్త్ చూసుకుంటారు, పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటారు. ఈవెన్ మీరు పేరెంట్స్ కి దూరంగా ఉన్నా కూడా మీరు పీస్ ఆఫ్ మైండ్ తో ఉండొచ్చు, వాళ్ళు హెల్తీగా ఉంటారు అండ్ లగ్జరీ లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నదే చూపిస్తున్నాను. మొత్తం డెవలప్ అయిపోతే మీరైతే చెప్తున్నా ఖచ్చితంగా ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోలేదని చాలా అంటే చాలా బాధపడతారండి. అంత బ్రహ్మాండంగా ఉండబోతోంది. సో ఇదే స్టార్టింగ్ స్టేజ్. ఇప్పుడే ప్రైజెస్ అయితే అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే ఉంటాయి. సో ఇప్పుడే కొని పెట్టేసుకోండి, నా మాటగా చెప్తున్నాను. తర్వాత అయితే నిజంగా బాధపడతారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది అనమాట. ఫుల్ గా మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ 5 lakhs ప్లాంట్స్ అయితే వేస్తున్నారు. టోటల్ గా 75 acres లో అయితే ఉంది ఈ లేఅవుట్. నేచురల్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే పెంచడానికి అయితే ఇక్కడ ఈ ప్లాంట్స్ అన్ని వేస్తున్నారు అనమాట. ఇక్కడైతే మియావాకి ఫారెస్ట్ కాన్సెప్ట్ లో అయితే ఇక్కడ ప్లాంట్స్ అయితే పెంచుతున్నారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే చిన్న ప్లేస్ లోనే ఎక్కువ మొక్కలు అయితే పెంచుతారు. దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అయితే మంచిగా పెంచుతారు అనమాట. ఇంత మంచి వించర్ లో ప్లాట్ ఉంటే బాగుంటుంది కదా. ఇలాంటి వెంచర్ అయితే రియల్ ఎస్టేట్ లో ఇప్పటి వరకు నేనైతే చూడలేదన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను. కేవలం అదురీస్ వాళ్ళు మాత్రమే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే ఇక్కడ వెంచర్ అయితే స్టార్ట్ చేశారు. ఇలాంటి చోట ఒక ప్లాట్ ఇప్పుడు గనక కొనుక్కోకపోతే తర్వాత అయితే రేట్లు చుక్కలు నట్టేస్తాయండి. కొనుక్కోవడానికి